మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ప్రజాపాలన జై ప్రజాపాలన జై ప్రజాపాలన జై ప్రజాపాలన జనం గుండెవో ఒక్క నిమిషం ఆ దృశ్యాలు చూడండి. ఇంతకుముందు మరి సంప్రదాయబద్ధంగా అదిగో ఇప్పుడు భవనం ప్రారంభోత్సవం మీరంతా గట్టిగా చప్పట్లు కొట్టి అక్కడికి వినిపిస్తుంది. వెనక ఉన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ ఒక్కమోరు కరతాళధ్వనులతో చప్పట్లంటే అవే నమస్కారాలు, అవే ఆశీర్వచనాలు, అవే అభినందనలు కూడా. ఎక్కడ మంచి పని జరుగుతున్నా మంచిని ప్రోత్సహించాలి, మంచిని పంచాలి, మంచిని పెంచాలి అని చెప్పే మన భారతీయ సంప్రదాయంలో భారతదేశం అనేక రాష్ట్రాల సమాహారం. ఆ సమాహారంలో తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు తల్లి భారతి కంఠసీమలో మెరిసే సుమహారం. ఈ భవిష్య నగరం ఒక తెలంగాణకే కాదు, యావత్ భారతానికే కాదు, ప్రపంచానికే ఒక ఆత్మవిశ్వాసపు కార్యక్షేత్రంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి గారి సంకల్పం. పాట అందుకోండమ్మా. కళాకారులు గౌరవనీయులైన జై ప్రజాపాలన అందరికీ స్వాగతం. హరే జనం జనం ప్రభంజనం జగజనకర మోతో జమ్నికల్ల మోత తెలంగాణ జగజనకర మోతో జమ్నికల్ల మోత తెలంగాణ గడ్డ మీద ప్రజాపాలన నేడు మరి కదిలినాది చూడు. ఒక్క నిమిషం అక్కడ చూడండి. విజన్ ఇన్ యాక్షన్ అంటే మన సంకల్పాన్ని ఆచరణలో చూపిస్తున్నది FCDA, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. అది ఇప్పుడే మీరు ఆ తెర మీద చూడొచ్చు వివరాలని. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రారంభ సందర్భంలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న ఒక పండుగ తరుణం ఇది. ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్న ఈ నూతన కార్యక్షేత్రం ఇది కేవలం ఒక భవనం కాదు, ఒక భావనకు రూపం, తెలంగాణ అభివృద్ధి దీపం, ఒక కళకు చిరునామా, ఒక మహత్తర సంకల్పానికి శ్రీకారం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముఖ్యమంత్రి గారు సంకల్పించి అంతర్జాతీయ స్థాయి విషయ నిపుణుల్ని ఆహ్వానించి మనం ఇటు సంక్షేమం అటు సంపద సృష్టి రెండూ అంతే సమంగా కావాలన్న వేదిక అది. రేపటి అవకాశాలకు చిరునామాగా, భావి తరాల ఆశయాలకు నిలయంగా రూపుదిద్దుకుంటున్న ఒక మహానగరం ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీకి పాలనా బాధ్యతలు నిర్వహించే FCDA భవనం. ఈ ప్రారంభ సందర్భంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ గారు, మంత్రివర్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అలాగే ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, స్థానిక ప్రజా ప్రతినిధులు, పెద్దలు ఎందరో ఉన్నారు. ఇందాకే చూసాం FCDA వెబ్సైట్ను కూడా లాంచ్ చేశారు. లోగో అంటే అదొక అధికారిక చిహ్నం అన్నమాట. ఆ రెండు కూడా ఆవిష్కరించారు. సంబంధిత విషయ నిపుణుల్ని మరి అభినందిస్తున్న తరుణాన్ని కూడా చూస్తున్నాం వేదిక మీద. పట్టణ అభివృద్ధిని కేవలం నిర్వహించటం నుంచి ముందస్తుగా దిశానిర్దేశం చేసే విధాన రూపకల్పనే ఈ సందర్భాన్ని తెలియజేస్తుంది ఈ పండుగ.
దూరదృష్టి ఉన్న ప్రణాళిక ద్వారా హైదరాబాద్ ఐటీ రంగంలో విజయాలు సాధిస్తోంది, ముందుకు సాగుతోంది. అదిగో మనకు సాంకేతికంగా సహాయం అందించిన వారిని అభినందిస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. స్థానిక పెద్దలు, పట్టణ మౌలిక సదుపాయాల సంస్థకు చైర్మన్గా ఉన్న చల్లా నరసింహారెడ్డి గారికి స్వాగతం పలుకుతుంది వేదిక. భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణకు తదుపరి